హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ ప్రసాదంలాగా కుడుములు అందుకు సమర్పిస్తాం కదండి. చాలా త్వరగా అయిపోయే విధంగా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పాను. లాస్ట్ వరకు చూసి యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. అవి కుడుములు అండ్ ఉండ్రాళ్ళు సమర్పించి ఆ గణనాథుని ఆశీస్సులు మన మీద ఉండే విధంగా ఆశీర్వమని కోరుదాము. సో నెక్స్ట్ మనకి ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చూసి చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మిస్ అవ్వకుండా మీరు ఈ వీడియోని చూసి చేసుకోవడానికి మీకు వీలవుతుందన్నమాట. నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా చేద్దాము అనేది దానికోసము గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, 2 కప్స్ వాటర్ తీసుకొని సేమ్ అదే ఒక 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన శనగపప్పు తీసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము. తర్వాత నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఈ బెల్లం అంతా నీట్గా కరిగే విధంగా కలుపుకోవాలి. బాగా ఉడికించుకోవాలన్నమాట. పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది మనకు. ఇలా కరిగిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికితే మనకు థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏ కప్పుతో అయితే వాటరు బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే బియ్యం పిండి తీసుకుందాము. ఈ బియ్యం పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేస్తే మీకు ఉండ అనేది కట్టేస్తుంది అనమాట. సో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా నీట్గా కలుపుకోండి. ఉండలేమి లేకుండా ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి అండి, ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి, కానీ పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి అనేది లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల మీరు తినేటప్పుడు ఆ నెయ్యి టేస్ట్ అనేది బాగా తగులుతుంది. మొత్తం నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇది కొద్దిసేపు చల్లగా అయ్యే విధంగా పక్కన పెట్టుకుందాం ఫ్యాన్ కింద. అంతలోపు మనకు ఈ బొక్కల గిన్నె తీసుకొని నెయ్యి రాసుకుందామండి. మొత్తానికి అంటుకోకుండా మనం ఉండలు కుడుములు అనేది పెట్టుకుంటాము దీంట్లో. సో ఆ చల్లగైన పేస్ట్ని తీసుకొని కుడుముల్లాగా చేసుకోవాలన్నమాట. మీకు నెయ్యి రాసుకోవడం వల్ల ఈ కుడుములు అనేది అంటుకోకుండా ఉంటాయి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా ప్రెస్ చేయడం వల్ల చేతులతో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుడుములు ఎలా అయితే ఉంటాయో అలా వస్తాయి అన్నమాట. మీరు జస్ట్ నార్మల్గా కావాలంటే అలా ప్రెస్ చేయకుండా పెట్టేసుకోండి. మనకు కుడుముల షేప్ కావాలి అంటే అట్లా ప్రెస్ చేస్తే కుడుముల షేప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని ఉండ్రాళ్ళు చేసుకుందాము సేమ్ పేస్ట్తోనే. అదేవిధంగా ఉండ్రాళ్ళు కుడుములు చేసుకున్న తర్వాత అప్పాలు కూడా చేసుకుందామండి. సేమ్ ఇలా రౌండ్ చేసుకొని చేతికి ఇలా ప్రెస్ చేస్తే అప్పలాగా అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు అనేది ఒకటే పేస్ట్తోనే చేసుకోవచ్చు. ఆ గణనాథునికి మనస్ఫూర్తిగా సమర్పించవచ్చు అనమాట. సో చేతికి ఆ నెయ్యి అనేది అప్లై చేసుకోవడం వల్ల మీకు చేయి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా మొత్తం పేస్ట్ అంతా చేసుకొని నెక్స్ట్ గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ ఇలా మరిగేటప్పుడు ఈ బౌల్ మనం చేసుకున్న ఉండ్రాళ్ళ బౌల్ పెట్టేసుకొని మూత మూసి పెట్టుకోవాలండి. ఇలా మూత మూసి పెట్టుకోవడం వల్ల మీకు ఆవిరి అనేది బయటికి వెళ్ళకోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, బాగా ఉడికాయి. చూడండి, పచ్చి స్మెల్ అనేది పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. సో తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికాయో. చాలా బాగుంటాయండి. లోపల ఒక సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా. చూడండి, చిన్నపిల్లలు కూడా బాగా తినేస్తారనమాట. ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.